ఏది తప్పో ఏది ఒప్పో మన మనసుకి తెలుసు. ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులు అనేవే లేకుండా జీవించవచ్చు. ఇది కష్టమే, కానీ అసాధ్యం కాదు. నువ్వు ఎంత చదివావు అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది. అది ఉన్నవారు విజయాన్ని సాధించగలరు. ఈ రోజుల్లో మనీ తోడుంటే మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది. సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చెయ్యలేదు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి. మనిషికైనా అంతే. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు. గాలి బలం ఎవరికీ తెలియదు, అది సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు. నీటి బలం ఎవరికీ తెలీదు, అది ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తు బలం ఎవరికీ తెలియదు, మొక్కగా మొలకెత్తినంత వరకు. నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంత వరకు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సమస్య అనే కలుపు మొక్కలు జీవితం అనే పొలంలో పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి అంతే. చేతిలో రూపాయి లేకుండా నడి రోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వు నమ్ముకోవాల్సి వస్తుంది. అసలైన జీవితం ఆ రోజు మొదలవుతుంది. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. మనం పలకరిస్తే ఇబ్బందిగా పలకరించే వారి కంటే మన కోసం ఎదురు చూసి మరి మన యోగక్షేమాలు తలుచుకునే పలకరింపు చాలా గొప్పది.